DCW న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. చట్టవిరుద్ధంగా వచ్చిన వారిని బలవంతంగా పంపలేమన్న కోర్టు. అమెరికా సుప్రీం కోర్టుపై ట్రంప్ అసహనం. దోహా డైమండ్ లీగ్ లో అదరగొట్టిన నీరజ్ చోప్రా. నీరజ్ చోప్రాకు ప్రధాని మోదీ అభినందనలు. నేడు కర్నూలు జిల్లాలో చంద్రబాబు పర్యటన. జైరా స్టీల్ స్వచ్ఛాంధ్ర పార్క్కి శంకుస్థాపన చేయనున్న సీఎం. కరీంనగర్ సింహ గర్జన. ఉద్యమ రథసారథి కేసీఆర్ ప్రసంగం. కాళేశ్వరంలో మంత్రి తుమ్మల పుష్కర స్నానం. 5 కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు. సెన్సెక్స్ 200, నిఫ్టీ 42 పాయింట్ల పతనం. ఉదయలైన సెరబీ షేరు 10% క్షీణత. బెంగళూరులో కేకేఆర్ ఆర్సీబీ మ్యాచ్తో రీస్టార్ట్. వర్షం కారణంగా ఆట మొత్తం తుడిచిపెట్టుకుని పోయే ప్రమాదం. అమెరికా సుప్రీంకోర్టు ఇచ్చిన ఓ తీర్పుపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అక్రమ వలసదారుల బహిష్కరణకు సంబంధించిన కేసులో న్యాయస్థానం వెలువరించిన ఆదేశాలను ఆయన తీవ్రంగా ఖండించారు. వెనిజులాకు చెందిన ఓ ముఠాను దేశం నుండి బహిష్కరించేందుకు ట్రంప్ చేసిన ప్రయత్నాలకు సుప్రీంకోర్టు అడ్డుకట్ట వేయడమే ఈ ఆగ్రహానికి కారణం. ఈ మేరకు ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్ వేదికగా ఓ పోస్టు పెట్టారు. చట్టవిరుద్ధంగా మన దేశంలోకి ప్రవేశించిన వారిని బలవంతంగా వెనక్కి పంపేందుకు అనుమతించబోమని సుప్రీంకోర్టు తాజాగా తీర్పు ఇచ్చిందని ట్రంప్ తన పోస్టులో పేర్కొన్నారు. అలాంటి వారిలో చాలా మంది హంతకులు, మాదక ద్రవ్యాల వ్యాపారులు, ఇతర నేరస్తులు ఉన్నారు. సుప్రీంకోర్టు తీర్పు వల్ల వారిని చట్టబద్ధంగా దేశం నుండి పంపించడానికి ఏళ్ల సమయం పడుతుంది. ఈలోగా వారు దేశంలో మరెన్నో నేరాలకు పాల్పడే అవకాశం ఉందని ట్రంప్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి అమెరికన్లకు తీవ్ర హాని కలిగిస్తోందని, కోర్టు తీర్పు మరింత మంది నేరగాళ్లు దేశంలోకి అక్రమంగా రావడానికి ప్రోత్సాహం అందించినట్లే అవుతుందని ట్రంప్ వ్యాఖ్యానించారు. వారు ఇక్కడికి వచ్చి విధ్వంసం సృష్టిస్తారు. మాజీ అధ్యక్షుడు జో బైడెన్ హయాంలో లక్షలాది మంది క్రిమినల్స్ అక్రమంగా దేశంలోకి ప్రవేశించారు. అలాంటి వారిని బయటకు పంపించడానికి ఇప్పుడు మనం సుదీర్ఘమైన చట్టపరమైన ప్రక్రియను అనుసరించాల్సి వస్తుంది. ఇది అమెరికాకు అత్యంత చెడ్డ ప్రమాదకరమైన రోజు అని ట్రంప్ తన పోస్టులో ఆవేదన వ్యక్తం చేశారు. వివరాలకు వెళ్తే 1798 నాటి ఏలియన్ ఎనిమీస్ యాక్ట్ను ఉపయోగించి అమెరికాలో ఉంటున్న వెనిజులాకు చెందిన ఓ ముఠాను బహిష్కరించాలని ట్రంప్ గతంలో ప్రయత్నించారు. అయితే ట్రంప్ చర్యలకు సుప్రీంకోర్టు అడ్డుకట్ట వేసింది. బహిష్కరణకు గురైన వారు దాన్ని చట్టబద్ధంగా సవాల్ చేసేందుకు వారికి తగినంత సమయం ఇవ్వాలని న్యాయస్థానం తన తీర్పులో స్పష్టం చేసింది. ఈ తీర్పుపై ట్రంప్ తాజాగా తీవ్రంగా స్పందించారు. దోహా వేదికగా మొదలైన ప్రతిష్టాత్మక డైమండ్ లీగ్లో భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా సరికొత్త రికార్డు నెలకొల్పిన విషయం తెలిసిందే. నీరజ్ తన కెరీర్లోని తొలిసారి 90.23 మీటర్ల మార్క్ అందుకున్నారు. ఈ క్రమంలో గతంలో తన పేరిటే ఉన్న జాతీయ రికార్డు 89.94 మీటర్లను భారత గోల్డెన్ బాయ్ అధిగమించారు. అయితే దోహా డైమండ్ లీగ్ లో మాత్రం మనోడు 2వ స్థానానికే పరిమితమయ్యాడు. జర్మనీకి చెందిన అథ్లెట్ జూలియర్ వెబర్ బల్లెంను ఏకంగా 91.06 మీటర్లు విసిరి విజేతగా నిలిచాడు. కాగా కెరీర్ బెస్ట్ తో చేసిన నీరజ్ చోప్రాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా అభినందించారు. అద్భుతమైన మైలురాయిని సాధించావు, దేశం ఉప్పొంగి గర్వంగా ఉంది అంటూ నీరజ్ ను ప్రధాని మెచ్చుకున్నారు. అద్భుతమైన ఫీట్. దోహా డైమండ్ లీగ్ 2025లో 90 మీటర్ల మార్కును అధిగమించి తన వ్యక్తిగత అత్యుత్తమ త్రోను సాధించినందుకు గాను నీరజ్ చోప్రాకు అభినందనలు. ఇది అతని అవిశ్రాంత అంకిత భావం, క్రమశిక్షణ, అభిరుచికి తగిన ఫలితం. భారతదేశం ఉప్పొంగి గర్వంగా ఉందని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 11:25 ముఖ్యమంత్రి కర్నూలు విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుండి రోడ్డు మార్గంలో సి క్యాంపు రైతు బజార్కు చేరుకుని అక్కడ కూరగాయల వ్యర్థాలను ఎరువుగా మార్చే ప్రక్రియను పరిశీలిస్తారు. రైతు బజార్లోని రైతులు, పారిశుద్ధ్య కార్మికులతో ముఖాముఖి నిర్వహించిన అనంతరం కేంద్రీయ విద్యాలయ సమీపంలో జైరా స్టీల్ స్వచ్ఛంద్ర పార్కుకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారు. తదుపరి 12.55 గంటలకు కేంద్రీయ విద్యాలయం వద్ద ప్రజావేదికలో పాల్గొని స్థానిక
నాయకులతో ముచ్చటిస్తారు. P4 కార్యక్రమంలో భాగంగా 2 బంగారు కుటుంబాలు 2 మార్గదర్శులతో మాట్లాడతారు. తర్వాత ప్రజావేదిక సభలో ప్రసంగించనున్నారు. మధ్యాహ్నం 3:30 నుండి 5 గంటల వరకు టీడీపీ ముఖ్య నాయకులతో సమావేశమై ఎన్నికల్లో పార్టీ గెలుపుకు కృషి చేసిన వారికి చంద్రబాబు అభినందన తెలియజేస్తారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు తీసుకెళ్లే విధంగా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. అనంతరం 5:30 కర్నూలు విమానాశ్రయానికి చేరుకుని హైదరాబాద్కు పయనమవుతారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ కు మరో ప్రతిష్టాత్మక ఆహ్వానం అందింది. బ్రిటన్లో జరిగే ఐడియాస్ ఫర్ ఎన్టీఆర్ 2025 సదస్సుకు రావాలంటూ బ్రిడ్జ్ ఇండియా సంస్థ ఈ ఏడాది మార్చి నెలలో కేటీఆర్ను ఆహ్వానించింది. ఈ ఆహ్వానం మేరకు మే 30న లండన్లోని రాయల్ లాంగ్స్టర్ హోటల్లో జరిగే సదస్సుకు కేటీఆర్ ముఖ్య వక్తగా వెళ్లనున్నారు. తాజాగా లండన్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రముఖ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ సర్వీసెస్ సంస్థ ప్రోగ్మాటిక్ డిజైన్ సొల్యూషన్స్ లిమిటెడ్ PDSL యూకేలోని వార్విక్ టెక్నాలజీ ఫామ్లో ఏర్పాటు చేసిన తమ నూతన కేంద్రాన్ని ప్రారంభించాల్సి కేటీఆర్ ను ఆహ్వానించింది. ఈ ఆహ్వానం మేరకు మే 30న కేటీఆర్ వార్విక్ యూనివర్సిటీ సైన్స్ పార్క్లోని పరిశోధన కేంద్రాన్ని ప్రారంభించనున్నారు. ఇన్నోవేషన్ మరియు రీసెర్చ్ రంగాల పట్ల కేసీఆర్ వినూత్నమైన దృక్పథం, అంతర్జాతీయ స్థాయిలో భాగస్వామ్యాల స్థాపన, ఇన్నోవేషన్ ప్రోత్సాహకానికి ఆయన పెట్టిన కృషి తమ సంస్థ విధానాలకు అనుగుణంగా ఉందని ఆయన చేతుల మీదుగా తమ కేంద్రం ప్రారంభించుకోవడం గర్వకారణంగా భావిస్తున్నామని ఈ సంస్థ డైరెక్టర్ క్రాంతి పుప్పాల పేర్కొన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 2001 ఏప్రిల్ 27న జలదృశ్యంలో గులాబీ జెండా ఎగురవేసిన కేసీఆర్ ఆ తర్వాత సరిగ్గా 20 రోజులకు 2001 మే 15న గురువారం రోజున కరీంనగర్లో సింహ గర్జన వినిపించారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సాధనలో మొట్టమొదటిదైన ఆ బహిరంగ సభకు లక్షలాదిగా జనం స్వచ్ఛందంగా తరలివచ్చి తెలంగాణ రాష్ట్రం ఇవ్వాల్సిందే అంటూ తీర్మానించారు. 22 ఏళ్ల క్రితం కేసీఆర్ ఆ సభలో గంటసేపు చేసిన ప్రసంగం తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని చెప్పడమే కాదు, తెలంగాణ రాష్ట్రం సాధన విషయంలో ఉన్న అపోహల్ని కూడా నివృత్తి చేశారు. నా ప్రాణం పోయినా సరే ప్రత్యేక తెలంగాణ సాధించి తీరుతా, ఉద్యమానికి వెన్నుపోటు పొడిచే సమస్య లేదు. ఒకవేళ అలాంటి పని గనక నేను గాని నాతో పాటు ఈ వేదికపై కూర్చున్న నాయకులు గాని పాల్పడితే మమ్మల్ని రాళ్లతో కొట్టి చంపండి. రేపటి తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో భూకంపం వచ్చింది. ఈ భూకంపం నుండి వేలాది గులాబీ పూలు పుట్టుకొచ్చాయి. నేను ఈ రోజు హైదరాబాద్లో బయలుదేరి కరీంనగర్ వస్తుంటే ఎక్కడ చూసినా ఈ గులాబీ పూలే కనిపించాయి. ఈ భూకంపంలో కొన్ని రాజకీయ వలసలు కూడా ప్రారంభమయ్యాయి. నేను బక్కపల్చగా ఉండవచ్చు, కానీ 3 కోట్ల మంది తెలంగాణ ప్రజల మద్దతే నాకున్న బలం. ఇదే సహకారం మద్దతు అందిస్తే శాంతియుతంగా ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రత్యేక రాష్ట్రం సాధించి తీరుతాం. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధం. ఈ లక్ష్య సాధనలో వెనుకడుగు వేస్తే నన్నే కాకుండా తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు ఎవరినైనా ప్రజలు రాళ్లతో కొట్టి చంపవచ్చు. ఉద్యమ నిర్మాణంలో చిత్తశుద్ధి చూపని నాయకులు నిలదీసే విధంగా తెలంగాణ ప్రజానికంలో చైతన్యం తీసుకురావడం మా లక్ష్యం. తెలంగాణ సింహగర్జన సభ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కోరుతుంది. ఇన్నేళ్లుగా దగాపడ్డ తెలంగాణ ఇక మౌనంగా ఉండలేదు. ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించే వరకు 3 కోట్ల ప్రజలు సింహాలై గర్జిస్తారన్నారు. కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు 3వ రోజు కొనసాగుతున్నాయి. సరస్వతి ఓడిలో పుష్కర స్నానానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. వీఐపీ ఘాట్ వద్ద త్రివేణి సంగమంలో పవిత్ర పుణ్య స్నానాలు ఆచరించి సరస్వతి మాతకు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. అనంతరం కాళేశ్వరం ముక్తేశ్వరుని దర్శించుకుంటున్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సరస్వతి పుష్కరాల్లో పాల్గొన్నారు. శనివారం ఉదయం కాళేశ్వరం చేరుకున్న ఆయన సరస్వతి నదిలో స్నానం ఆచరించి ప్రత్యేక పూజలు చేశారు. కాగా సాయంత్రం భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గోదావరి హారతి కార్యక్రమానికి హాజరు కానున్నారు. పుష్కరాలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తుండటంతో కాళేశ్వరం సమీపంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. కాళేశ్వరం నుండి మహదేవ్పూర్ మధ్యలో 5 కిలోమీటర్ల వరకు వాహనాలు నిలిచిపోయాయి. సుమారు 3 గంటలకు వాహనాలు స్తంభించిపోయాయి. అధికారులు ఎవరూ పట్టించుకోవడంతో ట్రాఫిక్ ఇప్పటికీ క్లియర్ కాలేదు. దీంతో అధికారుల తీరుపై భక్తులు మండిపడుతున్నారు. కాగా శుక్రవారం రాత్రి శనివారం తెల్లవారుజామున కాళేశ్వరంలో గాలివాన బీభత్సం సృష్టించింది. వీఐపీ ఘాట్లో ఏర్పాటు చేసిన చలువ పందిర్లు, టెంట్లు కూలిపోయాయి. పలుచోట్ల ఏర్పాటు చేసిన స్వాగత తోరణాలు గాలికి కొట్టుకుపోయాయి. భారీ వర్షం కురియడంతో కాళేశ్వరం మొత్తం బురదమయమైంది. దీంతో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని రహమత్ నగర్ బోరబండ డివిజన్లో 18,000 కుటుంబాలకు అర్ధరాత్రి 3 రోజులకు ఒకసారి వచ్చే నీటి సమస్యలకు చెక్ పెడుతూ 5.75 కోట్లతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మేయర్ గద్వాల విజయలక్ష్మితో కలిసి రిజర్వాయర్ను ప్రారంభించుకోవడం జరిగింది. హైదరాబాద్ అభివృద్ధిపై రాజకీయాలకు అతీతంగా తాగునీటి సమస్య పరిష్కారం చేయడానికి ఈ కార్యక్రమాలు చేపడుతున్నాం. గత 10 సంవత్సరాల్లో 13.80 లక్షల కనెక్షన్లు పెరిగాయి. నీటికి సంబంధించి వినియోగానికి సంబంధించి గతంలో కృష్ణా గోదావరి నుండి వచ్చే నీరు తప్ప ఒక ఎంఎల్ వాటర్ కూడా సప్లై చేసే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. దాదాపు 7,000 కోట్లతో 20 టీఎంసీల నీటిని తీసుకొచ్చే టెండర్ల ప్రక్రియ జరుగుతుంది. రాబోయే కాలంలో నగరం పెరుగుతున్న దృష్ట్యా తాగునీటి సమస్య పరిష్కారం చేయడానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పార్లమెంట్ సభ్యుడిగా సహకరించాలని రాష్ట్ర ప్రభుత్వం తరపున గతంలో కోరం. హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా విజ్ఞప్తి చేస్తున్న నగర తాగునీటికి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం కేంద్ర ప్రభుత్వం సహకారం కావాలి. రెహమత్ నగర్ బోరబండ ప్రజలు చాలా కాలంగా ఎదుర్కొంటున్న సమస్యకి చెక్ పడింది. అనేక సంవత్సరాలుగా
ఈ రిజర్వాయర్ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా చుట్టుపక్కల రహమత్ నగర్ కానీ బోడబండ కానీ మిగతా చుట్టుపక్కల కాలనీలకు సంబంధించినటువంటి ప్రజలకు తాగునీటి సౌకర్యం కల్పించాలని అనేక రోజులుగా ఆందోళన చేస్తూ ఉన్నాం. మరి చాలా సంవత్సరాలుగా ఇది ప్రారంభించినప్పటికీ కూడా మరి అనేక ఆందోళన తర్వాత ఈరోజు మరి అది పూర్తయి ప్రజలకు నీరు అందించే విధంగా రిజర్వాయర్ను పూర్తి చేసుకోవడము చాలా సంతోషం. చాలా సంవత్సరాల కళ ఇది. మరి ఈరోజు మనకందరికీ తెలుసు ఈ ప్రాంతము ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతం. ఇక్కడ బస్తీలు కాలనీలు ఉన్నప్పటికీ కూడా బస్తీలు మరి నిర్లక్ష్యానికి గురవుతున్నటువంటి విషయం అందరికీ తెలుసు. మరి చాలా సంతోషం ఈరోజు మంచినీటి సమస్య ఈ రిజర్వాయర్ కారణంగా ఇక్కడ ప్రజలకు స్పష్టంగా రావాల్సినటువంటి సమయం కానీ రావాల్సినటువంటి వాటరు కోట కానీ తప్పకుండా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈరోజు హైదరాబాదు ఇంతకుముందు పెద్దలు ప్రభాకర్ గారు చెప్పినట్టు దేశంలోనే అభివృద్ధి చెందుతున్నటువంటి నగరం, చాలా వేగవంతంగా ముందుకెళ్తున్నటువంటి నగరం. అన్ని రకాలుగా ఈరోజు హైదరాబాద్ నగరము అన్ని రంగాలలో ముందుకెళ్తా ఉంది. ఇక్కడ ఆల్మోస్ట్ తెలంగాణలో 33% పాపులేషన్ హైదరాబాద్లో ఉంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి చేతుల మీదుగా మేయర్ గారి చేతుల మీదుగా ఈ యొక్క నీటి సరఫరా ప్రారంభోత్సవం చేసుకున్నాం. వాస్తవంగా హైదరాబాద్ ఈ రాష్ట్ర రాజధాని. హైదరాబాద్కు సంబంధించిన అభివృద్ధికి సంబంధించి రాజకీయాలకు అతీతంగా ఇక్కడ అన్ని జిల్లాల నుంచి వస్తారు కాబట్టి అందరూ కూడా ఈ హైదరాబాద్ ప్రజల యొక్క ముఖ్యమైన త్రాగునీటి సమస్యకు సంబంధించి బాధ్యతగా అందరం మనం కార్యక్రమం తీసుకుంటూ ఉన్నాం. అయితే గతంలో 8 లక్షల కనెక్షన్లు ఉంటే ఇప్పుడు ఈ 10 సంవత్సరాలు 11 సంవత్సరాల్లో 13,80,000 కనెక్షన్లకు పెరిగినాయి. కానీ నీటికి సంబంధించిన వినియోగానికి సంబంధించి గతంలో కృష్ణా గోదావరి నుంచి వచ్చేటువంటి నీళ్లు తప్ప ఒక్క MLD వాటర్ కూడా మనం ఇక్కడికి సరఫరా చేసుకునేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసుకోలేకపోయినాం. ఇప్పుడు మళ్ళొక్కసారి దాదాపు 7,000 కోట్లతోటి 20 TMCని తీసుకొచ్చే ప్రణాళిక టెండర్ల ప్రక్రియలో ఉంది. దాంతోపాటుగా రాబోయే కాలంలో ఎందుకంటే నగరం పెరుగుతూ ఉంది, దాని ప్రకారంగా త్రాగునీటికి సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరించాలి. కాబట్టి ఈరోజు పెద్దలు కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఈ ప్రాంత పార్లమెంటు సభ్యుడిగా వరంగల్ శివనగర్ తమ్మెర పోదన భవన్లో వరంగల్ జిల్లా ఆల్ ట్రేడ్ యూనియన్స్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ విలేకరుల సమావేశంలో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి గన్నరపు రమేష్, సిఐటియు జిల్లా కార్యదర్శి ముక్కెర రామస్వామి, ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షుడు గంగుల దయాకర్, ఐఎన్టీయూసీ జిల్లా కార్యదర్శి పాషం రవి, బీఆర్టీయు జిల్లా నాయకుడు యాకూబ్, ఏఐసీసీటీయు జిల్లా కార్యదర్శి అక్కెనపల్లి యాదగిరి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మే 20వ తారీఖున జరగవలసిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు ప్రత్యేక పరిస్థితులకు అనుగుణంగా 2025 జూలై 9కి తాత్కాలికంగా వాయిదా వేయడం జరిగిందన్నారు. వరంగల్ జిల్లాలో వివిధ రంగాల్లో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించి సమ్మె నోటీసులు ఇచ్చి 13 మండలాల్లో విస్తారంగా కార్మికుల్లోకి మే 20న సార్వత్రిక సమ్మె గురించి ప్రచారం చేయడం జరిగింది. ఈ సమ్మె వాయిదాను కార్మికులందరూ అన్యథా భావించకుండా ఇంకా ఎక్కువ కస్తో చట్టాలను రక్షించుకోవడం కోసం పనిచేయాలని 2025 జూలై 9న సమ్మెను విజయవంతం చేయాలని కార్మికులకు పిలుపునిచ్చారు. ఈ విలేకరుల సమావేశంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎం సాగర్, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు చిన్నకేశవులు అధ్యక్షత వహించారు. ఎలగంటి రాజేందర్, ఏఐటియు జిల్లా కార్యదర్శి, ఏఎఫ్టియు జిల్లా నాయకుడు ఐలయ్య, యాకోబ్ తదితరులు పాల్గొన్నారు. ఉద్దేశము ఏంటంటే దేశవ్యాప్తంగా మే 20వ తేదీన జరుగుతున్నటువంటి సార్వత్రిక సమ్మె ఏదైతే ఉందో అది వాయిదా పడడం జరిగింది. ఆ సమ్మె జూలై 9వ తేదీన మళ్ళీ నిర్వహించాలని చెప్పేసి జాతీయ కార్మిక సంఘాలు పిలుపులో భాగంగా ఈ సమ్మెను తాత్కాలికంగా వాయిదా జరుగుతూ ఉంది. ఈ యొక్క దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె వరంగల్ జిల్లాలో ఇప్పటి వరకు దఫల వారీగా కార్యక్రమాలు చేయడం జరిగింది. నర్సంపేటలో ఒక కార్యక్రమం సదస్సు పెట్టడం జరిగింది. వర్ధనపేటలో సదస్సు పెట్టడం జరిగింది. అన్ని కార్మిక సంఘాలకు సంబంధించినటువంటి అన్ని సెక్టార్లలో సమ్మె ప్రభావాన్ని ఉధృతము ఆల్ ట్రేడ్ నాయకత్వము చేయడం జరిగింది. ఈ యొక్క సమ్మె పహల్గామలో జరిగినటువంటి మే 9వ తేదీన జరిగినటువంటి ఉగ్రవాదుల దాడి ఏదైతే ఉందో దానికి ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దానికి పూర్తి బాధ్యత వహించాలని చెప్పి 8 గంటల పని దినాలను తీసేసి 12 గంటల పని దినాలు తీసుకురావని చెప్పేసి ఈ బీజేపీ ప్రభుత్వం చూస్తూ ఉన్నది.
ఈ నరేంద్ర మోడీ ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ కార్మికుల పట్ల ఉన్నటువంటి ఈ చట్టాలను మొత్తం 4 చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని వెలికి తీసుకోవాలని చెప్పి కానీ లేని పక్షంలో భారతదేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గాన్ని మొత్తము ఏకదాటిగా తీసుకొచ్చేసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు ఉధృతమైన పోరాటాలు చేస్తామని చెప్పేసి అనేది ఈ పోరాటాలకు పూర్తి బాధ్యత బీజేపీ ప్రభుత్వమే నరేంద్ర మోడీ వహించేయాలని చెప్పేసి అనేది మేము ఈ బీజేపీ ప్రభుత్వానికి కార్మిక వర్గం పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు గన్నారపు రమేష్, ఏఐటీసీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి. వడ్లను కొనుగోలు చేయాలని ఆవేదన వ్యక్తం చేస్తున్న మహిళ రైతు కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన ధాన్యాన్ని 45 రోజులైనా కొనడం లేదని మహిళా రైతు ఆవేదన. వివరాల్లోకి వెళ్తే మహబూబాబాద్ జిల్లా నరసింహులపేట మండల కొనుగోలు కేంద్రంలో సకాలంలో తూకం వేయకపోవడంతో అకాల వర్షం కురవడంతో తడిసి ముద్దైన ధాన్యం లంచం ఇవ్వడం లేదని తన వడ్లు కొనడం లేదని ఆరోపిస్తున్న మహిళ భర్త లేకపోయినా కష్టపడి పండించారని తనని ఆదుకోవాలని వేడుకుంటున్న మహిళ. మాది లలితండ గుగులోతు మల్లమ్మ 5 కేబీలు ముంగు ముడుగు 5 కేబీల వడ్లు పోసిన నేను 15 డబ్బాల వడ్లు నాది పోసింది. జల్లడ పట్టించిన అందరితోని కూలోళ్ళకు పెట్టి జల్లడ పట్టించి ఇక నేను కాంట పెట్టు అంటే ఇక చెప్పంగా కాంట పెట్టించినారు. 1వ తారీఖు నాడు 1వ తారీఖు నాడు కాంట పెట్టించి ఇక ఎనుకోవన్నోళ్ళది బస్తాలు మొత్తం వేస్తుంది. ఏంది శోభ, ఏంది ఉమా, మరి నా ఒడ్లు ఎన్ని రోజులు ఉంటారు బిడ్డ మీరు? నేను ఒక లేడీస్ను, నాకు మొగ దగ్గర లేనిది నేను గింత ముంగుమడుగు లాల్టాండా నుంచి నేను ముంగుమడుగుకు నేను నడిచి రావాలంటే ఎన్ని రోజులు రావాలా బిడ్డ? నేను దండం పెడతారా? నా బిడ్డలు ఉన్నారు, నేను ఒక ఆడదానికి ఇక ఆలోచన చేసి నా బస్తాలు కాసు రారికి ఎప్పిరారా బిడ్డ అని అన్నా. ఇప్పుడు ఎప్పిస్తా అప్పుడు ఎప్పిస్తా అని అన్నారు. అయితే ఇందాలే మా మరిది బాబురాకు నాకు ఆయన ఏం చేసిండు, నీ ఓట్లు నా ఓట్లు కలవవద్దా అని ఆయన వచ్చి బండ బూతులు నాకు ఇంటికాడ వచ్చి తిట్టిండు. కానరాని కూతులు చావాలని అనిపించింది. ఎస్ఐ దగ్గర పోయినా ఎస్ఐ ఏమన్నాడు, ఎందుకమ్మా నీవు చచ్చేది? నేను ఆయనకు పిలిపిస్తా, నేను న్యాయం చేస్తా, నీ ఒంటరి మహిళ నువ్వు ఎందుకు చేస్తావు నువ్వు? ఎస్ఐ ఆయనకు నాతో గొడవ పెట్టుకున్నారని నా మరిదికి పిలిచిండు. పిలిచి ఎస్ఐ ఏంది ఒంటరి మహిళలకు ఇట్లా తిట్టేస్తాం, అంత అవసరమా నీకు? ఎందుకు తిట్టినావు? నీ ఓట్లు ఏదైనా అంటే ఆయ్కేబుల్ చూసుకుంటారు. ఆమెకు ఇంటి మీద పోయి కొట్టేది తిట్టేది నీది ఎక్కడదని ఎస్ఐ ఆయన తప్పైందంట. అమ్మ తప్పని అన్నాడు. ఇక ఊకో అమ్మ, ఇంకోసారి నీ జోలికి అంటే ఆయన అనుకునే శిక్ష పెడతా కానీ ఊకో మల్లమ్మ, ఇక నీ ఒడ్లు నేను లారీకి పోమని దోలుతా, నేను దోలిస్తా, ఇక నీ పోమని ఇవాళ నుంచి 10-12 రోజులు అయింది. ఎస్ఐ చెప్పిండు. ఎస్ఐ చెప్పి ఏందమ్మా అని అంటే ఇప్పుడు పెట్టిస్తా అప్పుడు పెట్టిస్తా అని వాళ్ళకు దగ్గర వండి 1000, 1500, 2000 లంచాలు ఎవరు ఇస్తారో వెనక వన్నోళ్ళకు భిక్య నాయకుడు, మా రవి, వాళ్ళు అందరిగా గులాబ్ సింగ్, ఇక రావుడు. కేపీహెచ్పీ పోలీస్ స్టేషన్ పరిధి సర్దార్ పటేల్ నగర్లో 4 రోజుల క్రితం జరిగిన వెంకటరమణ అనే వ్యక్తి హత్య కేసును ఛేదించారు పోలీసులు. హత్యకు పాల్పడ్డ ప్రధాన నిందితుడు పంపెన అయ్యప్ప స్వామి అలియాస్ పవన్లతో పాటు హత్యకు సహకరించిన 4 నిందితుల అరెస్ట్, రిమాండ్. 8 ఏళ్ల క్రితం తాను ఇష్టపడిన యువతిని వెంకటరమణ వివాహం చేసుకున్నాడని, కక్ష పెంచుకుని హత్యకు పాల్పడిన పవన్ ఒక సెల్ ఫోన్, హత్యకు వాడిన కత్తి స్వాధీనం. బాలానగర్ లిమిట్స్లో కుకట్పల్లి డివిజన్లో ఉన్న కేపీహెచ్బి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 11-12 ఇంటర్వ్యూనింగ్ నైట్ రోజున ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఇది మర్డర్ జరిగింది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటంటే, హత్యకు గురైన వ్యక్తి పేరు కాళ్ళ వెంకటరమణ అనబడే వ్యక్తి. 32 years ఉంటాయి, డ్రైవర్గా పనిచేస్తాడు. ఇతన్ని పంపెన అయ్యప్ప స్వామి అలియాస్ పవన్ అనే అతను A1. ఇతనికి 27 సంవత్సరాలు. ఇతను ఒక పదునైన చాకుతోటి హార్ట్ మీద పొడిచి చంపడం జరిగింది. ఈ హత్యకి సంబంధించిన పూర్వాపరాలు ఏంటంటే, ఈ A1 అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నాడో ఈ అయ్యప్ప స్వామి అలియాస్ పవన్ అనే అతను, ఇతను వాళ్ళ ఊర్లో ఉన్నప్పుడు, ఇతను ఏపీ స్టేట్కి చెందిన వాళ్ళు. ఏపీ స్టేట్లో వాళ్ళ స్వగ్రామంలో ఉన్నప్పుడు ఒక లేడీతోటి అతన్ని ఆ లేడీని 1 సైడ్గా లవ్ చేసినాడు. ఆ లేడీ కూడా యాక్సెప్ట్ చేయలేదు, వాళ్ళ పేరెంట్స్ కూడా యాక్సెప్ట్ చేయలేదు. డినై చేసి ఈ వెంకటరమణ అనే వ్యక్తికి ఇచ్చి మ్యారేజ్ చేసినారు. అప్పటి నుంచి ఈ ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నాడో అయ్యప్ప స్వామి తాగుడికి అలవాటయ్యి ఆ లేడీని మర్చిపోలేక వాళ్ళ ఫ్రెండ్స్ తోటి తరచుగా డిస్కస్ చేస్తూ ఉండేవాడు. అయితే అనుకోకుండా అతను కూడా ఉద్యోగం కోసం ఈ మధ్యన హైదరాబాద్ వచ్చాడు. ఈ A1 అక్యూజ్ వచ్చి ఈ అమ్మాయిని వేరే దగ్గర చూసి ఫాలో అవుతూ ఈ అమ్మాయి ఉన్న ఇంటి ఏరియాకి, ఈ భగత్ సింగ్ నగర్లో ఉంటారు వీళ్ళు, అక్కడికి వచ్చి తరచుగా తిరగడం చేసేవాడు. దాంతో ఈ భర్త మందలించేవాడు. దాంతో ఆ భర్త మీద కోపం పెంచుకొని ఇన్సిడెంట్ జరిగిన రోజున 11th అంటే ఆదివారం రోజు నైటు
11 o'clock ఆ టైంకి వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి తచ్చాడుతూ ఉంటే అతను మళ్ళీ మందలించినాడు. అయితే ఇతను ఆ రోజు సర్దార్ పటేల్ నగర్కి వచ్చినాడు. ఎవరైతే డిసీజులు ఉన్నాడో అతను వాళ్ళ వైఫ్ లేదు, ఊరికి వెళ్ళింది. వాళ్ళ వైఫ్ సిస్టర్ వాళ్ళ భర్త ఉంటే ఆయన కూడా ఒక్కడే ఉంటే వీళ్ళిద్దరు వచ్చి అక్కడికి డిన్నర్ చేయడం కోసం వచ్చినాడు. వచ్చినప్పుడు అక్కడికి కూడా వచ్చినాడు అక్యూజ్ సర్దార్ పటేల్ నగర్ కూడా వచ్చి అక్కడ కూడా అతనితో గొడవ పెట్టుకున్నాడు. ఆ గొడవ పెట్టుకునే క్రమంలో ఇతను తిట్టగా ఈ వెంకటరమణ తిరిగితే మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ ఒక 4 వ్యక్తులను తీసుకొని వచ్చి వాళ్ళందరూ ఫ్రెండ్సే, అందులో ఒక 2 స్టూడెంట్స్ కూడా ఉన్నారు. వరంగల్ ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న వక్ఫ్ బోర్డు అమెండ్మెంట్ చట్టానికి వ్యతిరేకంగా రేపు ఆదివారం సాయంత్రం 6 గంటలకు వరంగల్ ఇస్లామియా కాలేజ్ గ్రౌండ్లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారని, కావున వరంగల్ జిల్లా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, సెక్యులర్ వాదులు పాల్గొని సభను విజయవంతం చేయాలని మీడియా సమావేశం ద్వారా తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ముస్లిం పర్సనల్ లా బోర్డు ప్రెసిడెంట్ మొహమ్మద్ ఖలీద్ సైఫుల్లా, ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పాల్గొన్నారు. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న వక్ఫ్ బోర్డు అమెండ్మెంట్ చట్టానికి వ్యతిరేకంగా రేపు ఆదివారం సాయంత్రం 6 గంటలకు వరంగల్లో ఇస్లామియా కాలేజ్ గ్రౌండ్లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నాం. అట్టి సభలో మొత్తం ఉమ్మడి జిల్లా వరంగల్ యొక్క ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు అవేగాక మొత్తం రాజకీయ పార్టీలు, సెక్యులర్ రాజకీయ పార్టీల ప్రతినిధులు కూడా ఇందులో భాగం తీసుకుంటున్నారు. ఇట్టి సభలో శ్రీ ఖాలిద్ సైఫుల్లా రెహమానీ గారు అధ్యక్షత వహించనున్నారు. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు యొక్క నేషనల్ ప్రెసిడెంట్ వారు మరియు వారే కాకుండా ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డుకు సంబంధించిన ప్రతినిధులు మరియు మొహమ్మద్ అసదుద్దీన్ ఓవైసీ ఆల్ ఇండియా పర్సనల్ లా బోర్డు యొక్క మెంబర్, ఎంఐఎం ఆల్ ఇండియా ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహాద్ ముస్లిమీన్ ప్రెసిడెంట్ గారు వారు కూడా ఇందులో ఇచ్చేస్తున్నారు. అందుకు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవిపై ఉన్న ధ్యాస అభివృద్ధిపై లేదని, గతంలో తాను ఉప ఎన్నికల్లో గెలిచిన తర్వాత తెచ్చిన నిధుల పన్నులను పర్యవేక్షించకుండా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే వేసిన మాదిరిగా ఉందన్నారు. చౌటుప్పల్ పట్టణంలోని కంపెనీలు బెదిరింపులకు గురిచేసి డబ్బులు వసూలు చేస్తున్న ఎమ్మెల్యే భజన బృందం ప్రశ్నించిన వారిపై పోలీసులను అడ్డుపెట్టుకుని అక్రమ కేసులు పెడుతున్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని ఎవరూ భయపడవద్దు. అధికార పార్టీ నాయకులు కేవలం కమిషన్ల కోసమే కాంట్రాక్టర్లను బెదిరింపులకు గురి చేస్తున్నారని చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో మీడియా సమావేశంలో తెలిపిన మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, చౌటుప్పల్ వ్యవసాయ కేంద్రంలో గత 20 రోజులుగా వరి ధాన్యం కొనుగోలు చేయాలని ధాన్యం కుప్పలను పరిశీలించి మున్సిపల్ కేంద్రంలో పెండింగ్ లో ఉన్న పనుల్ని పర్యవేక్షించిన మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు. 18 నెలలు అవుతా ఉంది నువ్వు అధికారంలోకి వచ్చి ఎమ్మెల్యేగా గెలిచి, కనీసం ఈ 22 కోట్ల రూపాయల నిధులు ఖర్చు పెట్టి ఆ పనుల మీద పర్యవేక్షణ చేస్తే ఈ చౌటుప్పల్లో నీళ్ల సమస్య ఉండేదా? అప్పుడు మేము ఉన్నప్పుడు ప్రతి ఇంటికి నీళ్లు ఇచ్చి, ప్రతి ఇంటికి 24 గంటల కరెంట్ ఇచ్చి ప్రజలతోటి మెప్పు పొందినాం. కేసీఆర్ వస్తేనే, ఇక్కడ కేపీఆర్ వస్తేనే ఇవాళ మళ్ళీ ఈ ప్రాంతం అంతా సస్యశ్యామలం అవుతుంది అనేది ఆలోచిస్తా ఉన్నారు. ఖర్చు పెట్టి పనులని వెంటనే పూర్తి చేయాలి. అదే విధంగా వడ్లను వెంటనే కొనుగోలు చేసి పేమెంట్ చేయాలి. ఈ రోడ్ ఏదైతుందో వెంటనే పూర్తి చేసి ఈ షాపు యజమానులు గాని, చౌటుప్పల్ యజమానులకు గాని అందరికి కూడా న్యాయం జరిగే విధంగా చేయాలి. రేషన్ కార్డులలో వాళ్ళకి చేకొడుతోలేకే, వాళ్ళకి భజన చేస్తోలేకే, వాళ్ళకు మేమేలు సమర్పించిన వాళ్ళకే రేషన్ కార్డులు శాంక్షన్ చేస్తా ఉన్నారు. ఎంతో మంది చెప్తా ఉన్నారు. ఇండ్ల విషయం కూడా అదేనట. వాళ్ళ పేర్ల పచ్చి దరిద్రులు కూడా ఇల్లు ఇస్తలేరు, రేషన్ కార్డు ఇస్తలేరు. వాళ్ళకు భజన చేసిన వాళ్ళకే ఇస్తా ఉన్నారు. కాంగ్రెస్ జెండా వాడికి ఇస్తారట, లేకపోతే లేదట. ఇవాళ పోలీస్ స్టేషన్లు కానివ్వండి, ఎంఆర్ఓ ఆఫీసులు కానివ్వండి, అదే విధంగా ప్రభుత్వ ఆఫీసులు కానివ్వండి, కాంగ్రెస్ కార్యాలయాలుగా మారినాయి. ఇలా ఇక్కడ ఉన్న పోలీస్ వ్యవస్థను చూస్తే ఆశ్చర్యం అనిపిస్తా ఉంది. ఇక్కడ ఎమ్మెల్యేకు గులాంగిరి చేస్తా ఉన్నారో, లేకపోతే దాసోహం చేస్తా ఉన్నారో,
లేకపోతే ఆయన జీతం ఇస్తున్నట్టు ఒక చెప్రాసిలాగా పనిచేస్తా ఉన్నారు అనేది ఈ సందర్భంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఒక మాజీ ఎమ్మెల్యేగా మొన్న ఏసీపీకి 5 సార్లు ఫోన్ చేసినా 6 సార్లు ఫోన్ చేసినా ఫోన్ కూడా లిఫ్ట్ చేయని పరిస్థితి. అంటే అధికారుల మీద వీళ్ళు ఎంత జులుం చెలాయిస్తున్నారు అనేది అర్థమైతా ఉన్నది. ఇలా అధికారులు మేము ఇచ్చిన ప్రతి పైసా తోటే మేము కట్టిన ప్రతి రూపాయితో. దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస ర్యాలీకి బ్రేకులు పడ్డాయి. ఐటీ షేర్లలో ప్రాఫిట్ బుకింగ్ జరగడంతో పాటు బ్లూచిప్ సంస్థల పేర్లు నష్టాల్లోకి జారుకోవడం సూచీల పతనానికి ఆజ్యం పోశాయి. వారాంతం ట్రేడింగ్ ముగిసేసరికి 30 షేర్ల ఇండెక్స్ సూచి సెన్సెక్స్ 200.15 పాయింట్లు కోల్పోయి 82,330.59 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 400 పాయింట్ల వరకు నష్టపోయిన సూచికి చివరిలో ముదుపరులు కొనుగోళ్లకు మొగ్గు చూపడం భారీ నష్టాన్ని తగ్గించుకోగలిగింది. మరో సూచి నిఫ్టీ కూడా 42.30 పాయింట్లు కోల్పోయి 25,010.80 వద్ద నిలిచింది. దేశీయ టెలికాం దిగ్గజాల్లో ఒకటైన భారతీ ఎయిర్టెల్ అత్యధికంగా 2.81% నష్టపోయింది. కంపెనీలో సింగ్టెల్ తన వాటాను 1.2% తగ్గించుకోవడం షేరు పతనానికి ప్రధాన కారణం. దీంతో పాటు హెచ్సిఎల్ టెక్, ఎస్బీఐ, ఇన్ఫోసిస్ టెక్ మహీంద్రా, టీసీఎస్, బజాజ్ ఫిన్సర్వ్, లార్సెన్ అండ్ ట్రూబ్రో, మహీంద్రా అండ్ మహీంద్రా, టైటాన్ షేర్లు నష్టపోయాయి. కానీ హెచ్యుఎల్, ఏషియన్ పెయింట్స్, ఐటీసీ, టాటా మోటార్స్, ఎన్టీపీసీ షేర్లు లాభాలు ముగిశాయి. సూచీలు మళ్లీ నష్టాల్లోకి జారుకున్నాయని ఐటీ, బ్యాంకింగ్, మెటల్ రంగ షేర్లు తీవ్ర ఒత్తిడికి గురికావడం సూచీల పతనానికి కారణమని మెహతా ఈక్విటీస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ప్రశాంత్ తాప్సీ తెలిపారు. రంగాల వారికి చూస్తే ఇండస్ట్రియల్స్ 1.80% లాభపడగా దీంతో పాటు రియాలిటీ 1.72%, క్యాపిటల్ గూడ్స్ 1.63%, యూటిలిటీ 1.44%, పవర్ 1.37%, కన్స్యూమర్ డ్యూరబుల్ రంగ షేర్లు లాభాలు ముగిశాయి. కానీ ఐటీ, టెక్నాలజీ, మెటల్, బ్యాంకింగ్ రంగ సూచీలు నష్టపోయాయి. మొత్తం మీద ఈ వారంలో సెన్సెక్స్ 2,876.12 పాయింట్లు లేదా 3.61%, నిఫ్టీ 1,011.8 పాయింట్లు లేదా 4.21% చొప్పున పెరిగాయి. పాక్ భారత్ మధ్య ఉద్రిక్తత కారణంగా ఐపీఎల్ 2025 వారం రోజుల పాటు ఆగిపోయిన విషయం తెలిసిందే. అయితే ఈ రోజు నుండి ఐపీఎల్ రీస్టార్ట్ అవుతుంది. మిగిలిన లీగ్ మ్యాచ్లను 6 నగరాల్లో నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. ఈ రోజు రాత్రి 7:30 బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో కోల్కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్తో ఐపీఎల్ పునః ప్రారంభం కానుంది. అయితే ఈ మ్యాచ్కు వరుణుడి గండం పొంచి ఉంది. ఈ మేరకు వాతావరణ శాఖ హెచ్చరించింది. వర్షం కారణంగా ఆట మొత్తం తుడిచిపెట్టుకుని పోయే ప్రమాదం ఉన్నట్లు సమాచారం. కానీ చిన్నస్వామి స్టేడియంలో అత్యున్నత డ్రైనేజీ వ్యవస్థ ఉండడం అనేది కాస్త ఊరటనిచ్చే విషయం. ఈ మ్యాచ్కు వరుణుడు కరుణిస్తే ఐపీఎల్ రీస్టార్ట్ ఘనంగా జరుగుతుంది. అందుకే అభిమానులు వరుణ దేవుణ్ణి ఇవాళ కరుణించాలని ప్రార్థిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సీజన్లో ఆర్సీబీ అద్భుతంగా రాణిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు ఆ జట్టు 11 మ్యాచ్లు ఆడి 8 విజయాలతో పాయింట్ల పట్టికలో 2వ స్థానంలో ఉంది. ఇవాల్టి మ్యాచ్లో గెలిస్తే ప్లే ఆఫ్స్కు చేరిన తొలి జట్టుగా నిలుస్తుంది. మరోవైపు ఆడిన 12 మ్యాచ్ల్లో 5 విజయాలు నమోదు చేసింది. పాయింట్ల పట్టికలో 6వ స్థానంలో ఉంది. ఇక ఈ మ్యాచ్ ఓడినా లేక గెలిచిన ఆ జట్టుకు ఎలాంటి ఉపయోగం లేదని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే కేకేఆర్ ప్లే ఆఫ్స్ అవకాశాలను దాదాపు కోల్పోయింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చట్టవిరుద్ధంగా వచ్చిన వారిని బలవంతంగా పంపలేమన్న కోర్టు. అమెరికా సుప్రీంకోర్టుపై ట్రంప్ అసహనం. దోహా డైమండ్ లీగ్ లో అదరగొట్టిన నీరజ్ చోప్రా. నీరజ్ చోప్రాకు ప్రధాని మోదీ అభినందనలు. నేడు కర్నూలు జిల్లాలో చంద్రబాబు పర్యటన. జైరాజ్ స్టీల్ స్వచ్ఛాంధ్ర పార్క్ కి శంకుస్థాపన చేయనున్న సీఎం. కరీంనగర్ సింహ గర్జన. ఉద్యమ రథసారథి కేసీఆర్ ప్రసంగం. కాళేశ్వరంలో మంత్రి తుమ్మల పుష్కర స్నానం. 5 కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు. సెన్సెక్స్ 200, నిఫ్టీ 42 పాయింట్ల పతనం. కుదేలైన సెరబీ షేరు 10% క్షీణత. బెంగళూరులో కేకేఆర్ ఆర్సీబీ మ్యాచ్తో రీస్టార్ట్. వర్షం కారణంగా ఆట మొత్తం తుడిచిపెట్టుకుని పోయే ప్రమాదం.
ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.